హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? నేనైతే బాగున్నాను. ఇవాళ మనం మొగలాయి చికెన్ బిర్యానీ మన ఇంటి దగ్గరే ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూసి తెలుసుకుందాం ఫ్రెండ్స్. మరి ఇంకెందుకు ఆలస్యం, వెళ్ళి చేసేద్దామా? నేనైతే చికెన్ 1 కిలో తీసుకున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడు మనము చికెన్ని వాష్ చేసి పెట్టుకుందాం. ఒక కిలో బాస్మతి రైస్ అనేది తీసుకున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడు బాస్మతి రైస్ని 1కి 2 సార్లు వాష్ చేసి పక్కన పెట్టుకుందాం. ఇది మారిగా ఉల్లిపాయలు, ఒక 3 ఉల్లిపాయలు, చిన్న ఉల్లిపాయలు 3 తరుక్కున్నాను ఫ్రెండ్స్. అలాగే ఒక 4 పచ్చిమిరపకాయలు చీల్చి పెట్టుకున్నాను. కొద్దిగా ఒక హాఫ్ కట్ట పుదీనా అనేది కట్ చేసుకున్నాను. ఒక 2 టమాటాలు కట్ చేసుకున్నాను. మొగలాయి చికెన్ బిర్యానీకి ముఖ్యంగా కావాల్సినవి ఫ్రెండ్స్, జీడిపప్పు ఒక 50 గ్రాములు తీసుకున్నాను. బాదం పప్పు ఒక 50 గ్రాములు తీసుకున్నాను. ఎండు ద్రాక్ష ఒక 50 గ్రాములు తీసుకున్నాను. చెక్క ఒక 4 పలుకులు, యాలకులు ఒక 5-6 తీసుకున్నాను. లవంగాలు ఒక 5-6, అలాగే బిర్యానీ ఆకు ఒక 4, సాల్ట్ 1.5 టేబుల్ స్పూన్, పసుపు 1 టేబుల్ స్పూన్, కారం 1.5 టేబుల్ స్పూన్, ధనియాల పొడి 1 టేబుల్ స్పూన్, చికెన్ మసాలా 1 టేబుల్ స్పూన్, బిర్యానీ మసాలా 1/2 టేబుల్ స్పూన్, పట్టా లవంగాలు దంచుకున్న పొడి 1/2 టేబుల్ స్పూన్, కస్తూరి మెంతి కొద్దిగా, అల్లం తెల్లగడ్డ పేస్ట్ 1 టేబుల్ స్పూన్, అలాగే పెరుగు 2 స్పూన్లు, పుదీనా కొద్దిగా వేసుకుంటున్నాను. ఆనియన్ ఫ్రైడ్ చేసుకున్న ఫ్రైడ్ ఆనియన్ వేస్తున్నాను. ఈ మసాలాలన్నీ ముక్కలకు కలిసే విధంగా కలుపుకొని ఒక 10 నిమిషాలు పక్కన పెట్టుకుందాం. చూసారా ఫ్రెండ్స్, ఈ విధంగా మసాలా అనేది మనం కలుపుకున్నాము. దీన్ని ఒక 10 నిమిషాల పాటు పక్కన పెట్టి ఊరనిద్దాం. స్టవ్ వెలిగించుకున్నాను ఫ్రెండ్స్. ఒక దబర అనేది పెట్టుకుంటున్నాను. 100 గ్రాముల ఆయిల్ అనేది వేసుకుంటున్నాను ఫ్రెండ్స్. అలాగే నెయ్యి 2 టేబుల్ స్పూన్ వేస్తున్నాను. ఆయిల్ అనేది వేడెక్కింది ఫ్రెండ్స్. చెక్క, లవంగాలు, యాలకులు, అలాగే బిర్యానీ ఆకు, బాదం, జీడిపప్పు అన్నీ ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు వేస్తున్నాను ఫ్రెండ్స్. అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 టేబుల్ స్పూన్ యాడ్ చేస్తున్నాను. అల్లం తెల్లగడ్డ పేస్టు పచ్చి వాసన పోయేంత వరకు కలుపుకుందాం ఫ్రెండ్స్. ఈ విధంగా వేగిన తర్వాత మనం ముందుగా తరుక్కున్న టమాటా ముక్కలు అనేది యాడ్ చేస్తున్నాను. మంచిగా ఆనియన్ టమాటా ఫ్రై అయింది ఫ్రెండ్స్. ఇప్పుడు మనము చికెన్ అనేది యాడ్ చేసుకుందాం. చికెన్ కొద్దిగా ఫ్రై అయితే మసాలాలో వాటర్ అన్నీ వస్తుంది ఫ్రెండ్స్. ఇలా కొద్దిగా మసాలాలో లైట్గా ఉడకనియాలి ఫ్రెండ్స్. ఇప్పుడు ఇందులో కొద్దిగా పుదీనా అనేది యాడ్ చేస్తున్నాను. చూసారా ఫ్రెండ్స్, ఈ విధంగా ముక్క అనేది ఫ్రై అయిన తర్వాత మనం తీసి పక్కన పెట్టుకుందాం కొద్దిసేపు. స్టవ్ ఆన్ చేసుకున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడు మనం రైస్ బాయిల్ చేసుకునేదానికి వాటర్ అనేది పెట్టుకున్నాను. ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ అంటే వాటర్లో రైస్కి సరిపడా ఉప్పు అనేది యాడ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది అల్లం పేస్ట్ వేస్తున్నాను. ఒక హాఫ్ టేబుల్ స్పూన్
పట్ట, లవంగాలు, యాలకులు దంచుకున్న పొడి, అలాగే కొద్దిగా పుదీనా అనేది యాడ్ చేస్తున్నాను. 2 లెమన్లు పిండుకున్నాను, నిమ్మకాయ రసం వేస్తున్నాను. ఇప్పుడు ఈ వాటర్ అనేది వేడెక్కేంత వరకు మూత పెట్టుకుందాం ఫ్రెండ్స్. వాటర్ అనేది బాయిల్ అయింది ఫ్రెండ్స్. ఇప్పుడు ముందుగా నానబెట్టుకున్న రైస్ అనేది ఇందులో యాడ్ చేసుకుందాం. ఇలా చక్కగా ఓపిక్గా కలుపుకోవాలి ఫ్రెండ్స్, లేదంటే రైస్ విరిగిపోయే అవకాశం ఉంటుంది. చూసారా ఫ్రెండ్స్, ఈ విధంగా ఉడికిన తర్వాత మనం దమ్ పెట్టామంటే రైస్ బాగా పర్ఫెక్ట్గా సరిపోతుందన్నమాట. ఇప్పుడు మనము రైస్ అనేది స్ట్రైన్ చేసుకునేద్దాం ఫ్రెండ్స్. మనం బాయిల్ చేసుకున్న రైస్ అయితే ఇప్పుడు ఇందులో వేద్దాం ఫ్రెండ్స్. రైస్ మొత్తం అనేది యాడ్ చేసుకునేసినాం ఫ్రెండ్స్. ఇప్పుడు మనం సదరంగా ఇలా వేసుకుందాం, దమ్ పెట్టుకుందాం. 1 టేబుల్ స్పూన్ గీ అనేది యాడ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. గరం మసాలా పొడి వేస్తున్నాను. ఇప్పుడు కొద్దిగా పుదీనా అనేది యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు మూత పెట్టి ఒక 10 నిమిషాల పాటు దమ్ పెట్టుకుందాం ఫ్రెండ్స్. 15 నిమిషాలు దమ్ అనేది పెట్టినాను ఫ్రెండ్స్. స్మెల్ అయితే గుమ్మన వస్తున్నది ఫ్రెండ్స్. దమ్ము తీద్దాము, ఎలా ఉందో చెప్తాను. అబ్బా, ఫస్ట్ క్లాస్గా వచ్చినది, ఇంకా తగ్గేదే లేదు ఫ్రెండ్స్. బిర్యానీ టేస్ట్ చేసి ఎలా మొగలాయి చికెన్ బిర్యానీ వల్లే వచ్చింది ఫ్రెండ్స్. చూసారా ఫ్రెండ్స్, పర్ఫెక్ట్గా మొక్క అనేది ఉడికిపోయింది. మొగలాయి చికెన్ బిర్యానీ ఫైనల్గా రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. మనం ఇంకా తగ్గేదేలే, మొగలాయి చికెన్ బిర్యానీ టేస్ట్ చేయాల్సిందే. ఎలా ఉందో మీకు చెప్తాను ఫ్రెండ్స్. చూస్తుంటేనే నోట్లో నీళ్ళు ఊరిపోతుంది. ఇంకెందుకు ఆలస్యం, టేస్ట్ చేద్దామా. ఇందులోకి పెరుగు చట్నీ వేసుకొని చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది ఫ్రెండ్స్. మొగలాయి దమ్ బిర్యానీ చికెన్ సూపర్గా ఉంది, ఎక్స్ట్రాడినరీ, మాటలు లేవు, అంతలా ఉంది. ఇలా బిర్యానీలో మధ్యలో కాజు, బాదం, అలాగే కిస్మిస్ తగులుతూ ఉంటే తింటూ ఉంటే సూపర్, వేరే లెవెల్. నా వీడియో మీకు గనక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్స్ పెట్టండి ఫ్రెండ్స్. మీ సపోర్టు నాకు ఎప్పుడు కావాలి ఫ్రెండ్స్. మీరు సపోర్ట్ చేసినట్లయితే నేను నాకు తెలిసిన వంటకాలు, మరిన్ని వంటకాలు మీకు చేసి చూపిస్తాను ఫ్రెండ్స్. ఓకే, బాయ్ ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.